శ్రీశైలేశదయా పాత్రం దీభక్త్యాదిగుణాండవం యతీంద్రప్రవణం వందే మజామాతరం మునిం లక్ష్మీనాథసమారంభాం నాథయామునమధ్యమామస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం యో నిత్యమచ్యుతపదాంబుజయుగ్మరుక్మः వ్యామోహతత్తదిరాణి తృణాయ మేనే అస్మద్గురోः భగవతోऽత్యదైకసిन्धोः రామానుజस्य చరణौ చరణం ప్రపద్యే మాతాపితా యువతస్తనయా విభూతిः సర్వం యదేవ నియమేన మదన్వయానాం ఆద్యస్య నః కులపతేర్వకులాభిరామం శ్రీమత్తదంగ్రికులం ప్రణమామి మూర్ధ్నా భూతం ధరశ్చ మహదాపయ పట్టణాద శ్రీభక్తిసార కులశేఖర యోగి వాహాన్ భక్తాంగ్రిరేణు పరకాల యతీంద్రమిత్రాన్ శ్రీమత్పరాంకుతమునిం ప్రణతోస్మి నిత్యం తత్వైన యశ్చిదీశ్వరదస్వభావः భోగాపవర్గతదుపాయ గతిరుదారः సందర్శయన్రమీతపురాణరత్నం తస్మై నమో మునివరాయ పరాచరాయ అంశై షడ్భిः సమాయీర్ణం అంగైర్వేదమివాపరం పురాణం వైష్ణవం చక్రే యస్తం వందే పరాచరం వ్యాసం వసిష్ఠనప్తారం శక్తే పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుగతాతం తపోనిధిం వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః పురాణం వైష్ణవం చైత సర్వకిల్పిషనాశనం విశిష్టం సర్వశాస్త్రేభ్యः పురుషార్థోపపాదనే భారతే భగవద్గీతా ధర్మశాస్త్రేషు మానవः వేదేషు పౌరుషం సూక్తం పురాణేషు చ వైష్ణవం తత్కర్మ యన్న బంధాయ సా విద్యాయా విముక్తయే ఆయాసాయ పరం కర్మ విద్యాన్యాదిల్పనైపుణం శ్రీ విష్ణుచిత్తపద పంకజ సంగమాయ చేతో మమ స్పృహయతే కిమతః పరేణ నో చేన్మమాపి యతిశేఖర భారతీనాం భావః కథం భవితుమర్హతి వాగ్విధేయః నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం చైవ తతో జయముదీరయేత్ శాంతాకారం భుజగసేనం పద్మనాభం సురేశం విశ్వాకారం గగనసదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగిహృతధ్యానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం సశంఖచక్రం సకిరీటకుండలం సపీతవస్త్రం సరసీభేక్షణం సహారవక్షస్థలశోభికౌస్తుభం నమామి విష్ణుం శిరసా చతుర్భుజం. మనం శ్రీ విష్ణు పురాణంలో ప్రథమ అంశంలో 9వ అధ్యాయంలో ఉన్నాం అన్నమాట. కాబట్టి అనేకంగా ఈరోజు 9వ అధ్యాయంలో పూర్తి చేసుకునే ప్రయత్నిద్దాం. దాంట్లో ఒక 111 శ్లోకాల వరకు పూర్తి చేసుకున్నాం అన్నమాట. ఈ అధ్యాయంలో ఇప్పటి వరకు ముఖ్యంగా జరిగినది దుర్వాస మహామునికి ఇంద్రుడి ముని చేత శాపగ్రస్తుడైనటువంటి ఇంద్రుడు, అతని గురించి అందరూ దేవతలు కూడా విష్ణుమూర్తిని ప్రార్థించడం, ఆ తరువాత విష్ణుమూర్తి క్షీరసాగర మదనానికి ఉపాయం చెప్పడము. అంతేకాదు, ఉపాయం మాత్రమే చెప్పలేదు, ఆయన తాను కూడా మనస్ఫూర్తిగా పాలు పంచుకున్నాడు అనమాట. ఏ విధంగా అనేది మనం చదువుకున్నాం. ఆ వాసుకుని తాడుగా పెట్టి కవ్వముగా మందర పర్వతాన్ని పెట్టి దాన్ని చిరగటం ప్రారంభించినప్పుడు ఆ మందర పర్వతమును తన వీపున పెట్టుకొని కూర్మావతార రూపంలో ఆ విధంగా సహాయపడటమే కాకుండా వాసుకి యొక్క తల వైపు ఉన్నటువంటి రాక్షసులకు, అదే విధముగా తోక వైపు ఉన్నటువంటి దేవతలకు కూడా ఇరువురికి సహాయపడ్డారు ఆయన. కానీ ఎవరు గుర్తించలేదు. ఆ విధంగా ఇరువురికి సహాయపడ్డారు. ఇవన్నీ చదువుకున్న తర్వాత దాంట్లో నుంచి ఆ మథనంలో వచ్చినటువంటి అనేకమైనటువంటి దివ్యమైనటువంటి వస్తువులు ఉంటాయి. కామధేనువు, పారిజాతం, ఇవన్నీ కూడా వస్తాయి. ఆ తరువాత చివరికి లక్ష్మీదేవి కూడా దాంట్లో చంద్రుడిని ఈశ్వరుడు స్వీకరించడం, తర్వాత అమృతం లక్ష్మీదేవి కూడా వస్తుంది. తర్వాత అమృతము, అంతకుముందు ఇక్కడ అమృతము వచ్చినప్పుడు ఆ అమృతాన్ని రాక్షసుల చేతిలో పడిపోతుంది అనమాట. దాని నుంచి తప్పించి తాను మోహిని అవతారంలో విష్ణుమూర్తి దాన్ని తప్పించి దేవతలకు అందేలాగా చేయడము. ఆ తరువాత లక్ష్మీదేవి కూడా దాంట్లో నుంచి ఆవిర్భవించడము, అది చదువుకున్నాం అన్నమాట. ఆ తరువాత మనకి ధన్వంతరి తెల్లని బట్టలు దాల్చిన వాడి అమృతంతో నిండిన కమండలు ధరించి పైకి రావడము లక్ష్మీదేవికి ముందు. ఆ తరువాత చివరికి తతస్ఫురత్ కాంతిమతి వికాసి కమలే స్థిత శ్రీదేవి వయసస్తస్మాద్ ఉత్థిత ధృత పంకజ. ఇది 99వ శ్లోకంలో చదువుకున్నాను అనమాట. ఎప్పుడైతే ఈ భగవంతుడు అయినటువంటి ధన్వంతరి ఆ
అమృత భాండంతో పైకి వచ్చాడు. ఆ కమండలం అమృతంతో నిండినటువంటి కమండలపు ధరించి పైకి రావడం, ఇవన్నీ చదువుకున్నాం అనమాట. ఆ తర్వాత లక్ష్మీదేవి, శ్రీదేవి ఆ పాలకడలి పాల నుంచి పైకి రావడము, ఇవన్నీ చదువుకున్నాం. ఆ తర్వాత ఆమెను ఏ విధంగా వీరందరూ కూడా స్తుతించడము అనేది ఆ విషయాలు చదువుకున్నాము. ఆ తరువాత చివరికి ఆ యొక్క విష్ణుమూర్తి శ్రీరూపం దాల్చి మాయతో వారిని ప్రలోభపరిచి ఎవరిని, రాక్షసులని, ఆ అమృత కలశాన్ని దానవు నుండి లాక్కొని దేవతలకు ఇచ్చాడు. ఆ విధంగా దేవతలు అమృతం తాగారు. తతః పపుః సురగణాః శక్రాద్యాః తతస్తదా అమృతం ఉద్యత ఆయుధ నిస్త్రింశ దైత్యాస్తాశ్చ సమభ్యయుః. ఎప్పుడైతే తమ నుండి ఆ రాక్షసులు తమ నుండి అమృతాన్ని తీసి దేవతలకి ఇచ్చారో వెంటనే వారు చాలా కోపగ్రస్తులైపోయి ఉద్యత ఆయుధ నిస్త్రింశ అన్నారు. నిస్త్రింశ అంటే ఏమిటి? చాలా వాడి అయినటువంటి అనే అర్థంలో చెప్పబడింది, కానీ వాడి అయినటువంటి ఖడ్గము అని చెప్పుకోవచ్చు. నిస్త్రింశ అంటే ఖడ్గము అనమాట. ఖడ్గంలో ఒక విధమైనటువంటి పేరు అనమాట అది. ఉద్యుత ఆయుధ దైత్యాహ తాంశ్చ సభ్యయు. సభ్యయు అంటే ఏమిటి? తరమసాగారు అనమాట. దేవతలపై విరుచబడి తరమసాగారు. కానీ మీరందరూ అమృతం తాగి ఉండటం వల్ల పీతే అమృతేచ బలిహి దేవైహి దైత్య చమూతద వధ్యమాన దిశోభేజే పాతాళంతు వివేశవై. కాబట్టి దేవతలకు గొప్ప ధైర్యం వచ్చిందనమాట. అమృతం తాగినందువల్ల వీళ్ళకి అందరికీ గొప్ప ధైర్యం వచ్చి ఆ రాక్షసుని తరిమి కొట్టడం తరిమి కొట్టడం జరుగుతుంది. దాంట్లో కూడా కొంతమంది రాక్షసుని చంపడము, ఆ మిగిలిన వారందరూ కూడా భయపడి తలో దిక్కుగా చెల్లా చెదరి పాతాళం ప్రవేశించడం జరుగుతుంది. అప్పుడు సదా దీవా ముదాయుక్త శంఖచక్ర గదాభృతం ప్రణిపత్య యథాపూర్వం ఆశాసత త్రివిష్టపం. త్రివిష్టం అంటే స్వర్గాన్ని ఇంత ముందులాగానే ఆ విష్ణువు వినమ్రులై నమస్కరించి పూర్వంలాగే స్వర్గాన్ని పరిపాలించసాగారు. ఇది మనం చదువుకున్నటువంటి 111 శ్లోక విషయం అనమాట క్లుప్తంగా. మరి ఈరోజు 112వ శ్లోకం నుంచి ప్రారంభిద్దాం. తతః, కాబట్టి శ్రీ విష్ణు పురాణము ప్రథమ అంశం 9వ అధ్యాయం 112వ శ్లోకం. తతః ప్రసన్నబాహ సూర్య ప్రేయౌ స్వేన వత్మన జ్యోతింషి తదా మార్గం ప్రేయు మునిసప్తమా. మునిసప్తమా అని చెప్తున్నాడు. అంటే ఇది కూడా సంబోధించుతున్నాను అనమాట. మునీంద్ర, ఆ తర్వాత ఏమి జరిగింది? ఇవన్నీ కూడా పరాశరుడు చెప్తున్నాడు మైత్రేయుడికి. మన మధ్య మధ్యలో జ్ఞాపకం పెట్టుకోవాలి, లేకుంటే అసలు కథాగమనం మనం మర్చిపోతాం అనమాట. ఇవన్నీ కూడా పరాశరుడు ఎందుకు చెప్తున్నాడు అనే విషయం మనకు జ్ఞాపకం పెట్టుకోవాలి. మైత్రేయుడు చెప్తాడు అనమాట, పరాశరుడితో అడుగుతాడు, అయ్యా లక్ష్మీదేవికి మరి 2 సార్లు జన్మించింది ఆ లక్ష్మీదేవి. ఒకసారి ఏమో భృగు మహర్షికి అంటున్నావు, ఇంకోసారి ఏమో క్షీరసాగర్ నుంచి పుట్టింది, ఉద్భవించింది అన్నావు కదా, అది ఎలా సాధ్యం అని అడిగిన సందేహానికి నివృత్తిగా ఈ విధంగా చెప్తున్నాడు అనమాట. కాబట్టి పరాశరుడు చెప్తున్నాడు మైత్రేయుడికి, అది కూడా తాను ఇంతకుముందు విన్నటువంటిది అన్నమాట. అది ఏ విధంగా అంటే తనకు కూడా వచ్చినటువంటి సందేహాన్ని నివృత్తి చేసుకునేందుకోసము అడిగినప్పుడు ఈ విధంగా తెలిసిందన్నమాట. కాబట్టి ఆ యొక్క విషయాన్ని ఏదైతే లక్ష్మీదేవి 2 మార్లు జనించిందా అనేటువంటి విషయాన్ని, ఆ సందేహాన్ని నివృత్తి చేస్తూ ఈయన చెప్తున్నాడు అనమాట. కాబట్టి మనకి 14వ శ్లోకంలో క్షీరాబ్దౌ శ్రీ సముత్పన్న శ్రూయతే అమృతమంథనే భృగోః ఖ్యాత్యాం సముత్పన్నేతి ఇతి ఇదం ఆహ కథం భవాన్ ఇత్యేతదా సారీ ఇది ఏతత్ ఆహ కథం భవాన్ అని 14వ శ్లోకంలో మైత్రేయుడు అడుగుతున్నాడు పరాశరుని. అప్పుడు దానికి ఇవన్నీ కూడా చెప్తూ వస్తున్నాడు అనమాట. కాబట్టి ఆ విధంగా మనకి లక్ష్మీదేవి యొక్క జన్మ అనేటువంటిది ఎటువంటిది అనేది మనం తెలుసుకున్నాం. ఆ తరువాత వీరందరూ కూడా తథ ప్రసన్న ప్రసన్న భా అంటే కాంతి అని అర్థం. తథ అంటే తదనంతరము, ఎప్పుడు ఆ దేవతలందరూ సంతోషంతో కూడుకున్న వారి శంఖం చక్రం గదా ధరించున్న విష్ణువుకు వినమ్రులై నమస్కరించి పూర్వంలాగే స్వర్గాన్ని పరిపాలించసాగారు అనేది 111 శ్లోకం చదువుకున్నాం. ఆ తరువాత తతః, అప్పుడు తదనంతరము ప్రసన్న బాహ సూర్య. ప్రసన్న అంటే ఏమిటి? స్పష్టమైన అని అర్థం అనమాట. కాబట్టి తతః ప్రసన్న బాహ అంటే మసక లేని కాంతి కలవాడు అని అర్థం. మసక లేని కాంతి కలవాడు అని అర్థం. అంటే తనదైన మార్గం ఏదైతే దక్షిణాయనం ఉత్తరాయణం అని
నియమించబడిందో ఆ మార్గంలో సూర్యుడు స్పష్టమైన కాంతితో తన మార్గంలో తాను పయనించాడు. ఆ ప్రకారము అదేవిధంగానే ప్రేయవు స్వేన వర్త్మన. స్వేన అంటే ఏమిటి? తన యొక్క అని అర్థం. వర్త్మ అంటే మార్గం అని అర్థం అండి. వర్త్మన అంటే మార్గంలో అంటే ఏమిటి? తన మార్గంలో తాను పోయాడు. అంటే అంతా కూడా ఉదాహరణకి ప్రపంచ యుద్ధం ముగిసింది అనుకోండి, లేదు ఏదో ఒక మహాయుద్ధం ముగిసింది అనుకోండి, ముగిసిన తర్వాత ఏమవుతుందండి? అందరూ కూడా ఎవరింట్లోకి వాళ్ళు వెళ్ళిపోతారు, యుద్ధం చేసిన వాళ్ళు. దేశం కూడా ప్రశాంతంగా ఉంటుంది. ఈ ఎవరి కార్యక్రమాల్లో వాళ్ళు నిమగ్నమైపోతారు అనమాట. అదే ఎవరి మార్గంలో వాళ్ళు పోతూ ఉంటారు. దానికి ఇక్కడ వర్త్మన, స్వేన వర్త్మన అని చెప్పబడింది. కాబట్టి ఈ విధంగా గత ప్రసన్నబాహ సూర్య ప్రయౌ. ప్రయౌ అంటే పయనించాడు అని అర్థం. అంతేకాదు, సూర్యుడే కాదు, జ్యోతింషి చ యథామార్గం ప్రయు మునిసత్వం. ఇక్కడ జ్యోతింషి అని చెప్పడం అంటే తారాగ్రహాది జ్యోతిర్గోళాలు అని అర్థం. తమ తమ మార్గాలతో తాము నడవసాగాయి. యథామార్గం, యథామార్గం అంటే ప్రయు అంటే నడవసాగాయి. తమ తమ మార్గాలతో అంటే ఏమిటి? జ్యోతిష్ అంటే చుక్కలు, గ్రహములు, అంగారకుడు మొదలగు వారు అని అర్థం. యథామార్గం అంటే వక్రగతి, అతిచారములు లేకుండా. వక్రగతి అంటే ఏమిటి? వెనుకకు పోవుట. అతిచారం అంటే ఏమిటి? పోవలసిన దానికంటే వేగముగా ముందుకు పోవుట. అది కూడా చాలా ఏమంటారు, రిస్కీ. రిస్కీ అంటే ప్రమాదకరమైనటువంటిది అనమాట. అటు మనం కూడా వేగంగా పోవాలి, కానీ ఎంత వేగముగా పోవాలి? మనం ఎంత వేగముగా సరిగా నడపగలుగుతామో వాహనము అంత వేగంగా పోవాలి. వేగంగా పోకూడదని కాదు. రోడ్డు ఖాళీగా ఉంది అనుకోండి, హైవేలో ఎవరు కనబట్టం లేదు, ఒక్క పురుగు కూడా, కొంచెము వేగం పెంచవచ్చు అనమాట. అదే నగరానికి ప్రవేశిస్తున్నారు, దగ్గర దగ్గర వస్తున్నారు, కొంచెం వేగం తగ్గించాలి. నగరంలోకి ప్రవేశించారు వాహనంతో, ఇంకా తగ్గించి ఆగదు. అది అన్నమాట ప్రమాదాన్ని మనం అలా అరికట్టగలుగుతాం. ఇక్కడ కూడా అతిచారము పోవలసిన దానికంటే వేగంగా ముందుకు పోవటం అవి లేకుండా ఏవి కూడా యథామార్గం అంటే అదే అర్థం అంట. అంటే వక్రగతి, అదే విధంగా అతిచారము లేకుండా ముందుకు పోయినాయి అని చెప్తారు. కాబట్టి ఓ మైత్రేయ, ఈ విధంగా దేవతలపై దండెత్తి వచ్చి అప్పుడు అమృతాన్ని తాగినంత వల్ల బలము ఉత్సాహం పొందే దేవతలు వారిని తరిమి కొట్టినారు. నిశాచరులు అమలు చేయి చంపబడుతూ బలహీనులై దిక్కుతోత పాతాళానికి పారిపోయినారు. ఇవన్నీ కూడా చెప్పడం జరుగుతుంది. కాబట్టి అంత అయిన తర్వాత ఎవరికి వారు హాయిగా ప్రశాంతంగా ఉన్నారన్నమాట. మరి ఆ తరువాత జజ్వాల భగవాన్ చ ఉచ్చై చారు దీప్తి విభావసు. చారు దీప్తి విభావసు ధర్మే చ సర్వభూతానాం తదా మతి అజాయత. తదా మతి అజాయత. అజాయత అంటే పుట్టడం అని అర్థం. ఏం పుట్టింది? మతి అజాయత, బుద్ధి పుట్టింది అని అర్థం. ఏమి బుద్ధి పట్టున్నది? అది కూడా అందరికీ కూడా ధర్మం పట్ల బుద్ధి పుట్టింది. ధర్మేచ సర్వభూతానాం తదా. తదా అంటే అప్పుడు. ధర్మేచ సర్వభూతానాం అంటే ధర్మంలో అందరి బుద్ధి నిలబడింది అనమాట. జజ్వాల భగవాన్ చ ఉచ్చై చారు దీప్తి విభావసు. కాబట్టి సింహాసనం అంటే ఏమిటి? ఈ విధంగా దుర్వాసన శాపంతో సిని కోల్పోయినట్లు తిరిగి జరగకూడదనే ఉద్దేశంతో శక్రు వినయాన్వితుడై శ్రీదేవిని స్తోత్రం చేసి సంతోషపరిచాడు. కాబట్టి ఇక్కడ మైత్రేయ పిదప సంతోషాన్ని పొందే దేవతలు ఏమయ్యారు? శంఖచక్ర గదా అన్న శ్రీయపతికి నమస్కారాలు చేశారు. ఆ విధంగా త్రివిష్టము చేరుకున్నారు. తరువాత మునుపటి వల్లనే పరిపాలన కొనసాగించారనమాట. అప్పుడు సూర్యుడు ఎలా ప్రకాశించాడు? ఉజ్వలంగా ప్రకాశిస్తూ తన దారిలో ప్రయాణించారనమాట. అదేవిధంగా తారలు చుక్కలు వక్రీకరించడం అతిసారములు లేక ఆకాశంలో సాగిపోయినవి. భగవంతుడైనటువంటి అగ్నిహోత్రుడు కూడా కనులకు ఇంపుగా వెలిగినాడు. జజ్వాల భగవాంచ ఉచ్చై చారు దీప్తి విభావసు. విభావసు అంటే ఏంటి? అగ్నిహోత్రుడు. ఆయన ఎలా ప్రకాశించాడు? భగవంతుడైన అగ్నిహోత్రుడు పొగ లేకుండా ఉండే చక్కని దీప్తితో ప్రజ్వలిల్లాడనమాట. ఆ తరువాత సమస్త ప్రాణులు కూడా ధర్మం పట్ల బుద్ధి. కాబట్టి సమస్త ప్రాణులు ధర్మం అంటే ఇవన్నీ కూడా ఏమిటంటే, ఒక రాజ్యము మనం ఇలా చెప్పుకోవాలన్నమాట. ఒక రాజ్యంలో ప్రశాంత వాతావరణం ఉంది అనుకోండి, ఉదాహరణకి. రాజ్యమే వదిలేయండి, మన ఇంట్లోనే ఒక ప్రశాంత వాతావరణం ఉంది. ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటున్నారు హాయిగా, అందరూ కూడా ఆరోగ్యంగా ఉన్నారు. అప్పుడు ఎలా ఉంటుందంటే ఇంట్లో వాతావరణం చాలా ఆహ్లాదకరమైన వాతావరణం ఉంటుందన్నమాట. అదే ఏదో ఒక చిన్న కష్టం వచ్చినది, అది కూడా కుటుంబ సభ్యుల్లో ఒకరికి వచ్చినది అనుకోండి ఉదాహరణకి, లేదు అందరికీ వచ్చింది ఆ సమస్య.
అలాంటి సమయంలో ఎలా ఉంటుంది? అసలు వాతావరణం పూర్తిగా చెడిపోతుంది అనమాట. ఒకరి పట్ల ఒకరికి ఉండవలసినటువంటి అనురాగములు, ప్రతి ఒక్కరి మనసులో ఉండవలసిన ధర్మబుద్ధి, ఇవన్నీ కూడా నశిస్తాయి అనమాట. అదే మీరు రాజ్యానికి వస్తే కూడా రాజ్యంలో అల్లకల్లోలంగా ఉందనుకోండి. ఉదాహరణకి మొన్న ఢిల్లీలో బాంబు పేర్లు జరిగాయి. మనం ఇక్కడ ఉన్నాం కాబట్టి మనకి అంతగా తెలియదు, ఏదో వార్తలు చదువుకున్నాం సరిపోయింది. కానీ అక్కడ ఉండేటువంటి ప్రజల యొక్క మనోభావాలు ఎలా ఉంటాయండి? ఎవరు బయటికి పోవాలంటే భయపడేటువంటి పరిస్థితి ఏర్పడింది అనమాట. ఎక్కడ ఏమవుతాం, ఇంట్లో ఉండే వాళ్ళకు బయటికి పోయి వచ్చిన బయట పోయినటువంటి వారు మళ్ళా సాయంత్రం తిరిగి వస్తారో లేదో అంటే ఆందోళన. అంటే వాతావరణం అంతా కూడా కలుషితమైపోయింది అన్నమాట. ఇంకా అలాంటి పరిస్థితుల్లో ఎవరు కూడా ధర్మ మార్గం, నీతి మార్గం ఇవన్నీ గురించి ఆలోచించేటువంటి ఉండదు ఆ పరిస్థితులు అనమాట. అందరి దృష్టి కూడా ఒకే దీనిపైన కేంద్రీకరింది. అలా కాకుండా ప్రశాంత వాతావరణం ఏర్పడింది అనుకోండి, అంత సద్దుమణింది నెమ్మదిగా. సరే, ఏదో జరిగిపోయింది, ఏదో జరిగిపోయింది, అందరూ కూడా మానసికంగా పూర్వస్థితికి వచ్చారనుకోండి, అప్పుడు ఎలా ఉంటుంది? కాబట్టి ఇక్కడ కూడా ఇంద్రుడు ఎప్పుడైతే తాను కోల్పోయినటువంటి రాజ్యాన్ని తెచ్చుకున్నాడో ఆ సమయమునందు అగ్నిహోత్రుడు కూడా కనులకింపుగా వెలిగినాడు. ఆకాశంలో అతిచారం లేకుండా ఆకాశంలో సాగిపోయి ఏమిటి తారలు చుక్కలు, సమస్త ప్రాణులకు కూడా ధర్మ మార్గం నందు ప్రేమ చిగురించిందన్నమాట. అంతేకాదు సత్కర్మలను ఆచరించడం కూడా మొదలు పెట్టారు. త్రైలోక్యం చ శ్రియాదుష్టం బహువ మునిసత్తమా చక్రచ్చ త్రిదశ్రేష్ఠ పునః శ్రీమాన్ అజాయత. శ్రీమాన్ అజాయత అంటే ఏమిటి? శ్రీమంతుడు అయ్యాడు. ఎవరు? దేవతలలో శ్రేష్ఠ ఇంద్రుడు. మళ్ళీ చక్రశ్చ త్రిదశ శ్రేష్ఠ. త్రిదశ శ్రేష్ఠ అంటే దేవతలలో శ్రేష్ఠుడైనటువంటి ఇంద్రుడు మళ్ళీ తిరిగి శ్రీమంతుడు అయ్యాడు. పునః శ్రీమాన్ అజాయత. త్రైలోక్యం చ శ్రియా జుష్టం. జుష్టం అంటే ఏమిటి? కూడుకున్నది, సంపన్నమైనది. ఏమిటి? లక్ష్మీ సంపన్నమయ్యాయేమట. త్రైలోక్యం చ శ్రియా అంటే లక్ష్మీ సంపన్నమయ్యాయి. బభూవ ముని సప్తమా, ఓ మునీశ్వర. ఈ విధంగా త్రైలోక్యంచ శ్రియాదుష్టం బభూవ మునిసప్తమ శక్రశ్చ త్రిదశ్రేష్ఠ పునః శ్రీమాన్ అజాయత. సింహాసనగత శక్ర సంప్రాప్య త్రిదివం పునః దేవరాజ్యే స్థితో దేవీం తుష్టావ అబ్జకరాంతతః. కాబట్టి ఆ విధంగా సింహాసనగత శక్ర. కాబట్టి ఆ మూడు లోకాలను కూడా శ్రీ సంపదలకు ఆలవాలమైనమాట మునిసప్తమ. ఆ సమయంలో శ్రీ దశలలో శ్రేష్ఠుడైనటువంటి ఇంద్రుడు సింహాసన గత అంటే ఏమిటి? తిరిగి సంపదను కలవాడైనాడు. అంతేకాదు శక్రుడు మళ్ళీ స్వర్గాన్ని పొందినవాడై సింహాసన గత శక్ర. శక్ర అంటే ఇంద్రుడు. సంప్రాప్య త్రిదివం పునః. త్రిదివం అంటే స్వర్గాన్ని పొందినవాడై తిరిగి శక్రుడు దేవ సామ్రాజ్య సింహాసనంపై విరాజిల్లుతున్నవాడై దేవరాజ్యే స్థిత దేవీం. స్థిత అంటే విరాజిల్లుతున్నవాడై ఏం చేశాడు ఆయన? దేవీం తుష్టావ అబ్జకరాం. అబ్జకరాం అంటే చేతిలో ఉన్నటువంటి ఏమిటి? పద్మం. పద్మము చేతిలో భాసిల్లుతున్నటువంటి లక్ష్మీదేవిని అంత ఈ విధంగా స్తుతించాడు. దేవరాజ్యే స్థితో దేవీం తుష్టావ అబ్జకరాం తతః. కాబట్టి శాపం వల్లనే తమ వైభవాన్ని, సంపదను, భోగాలను కోల్పోకూడదనే ఉద్దేశంతో పద్మహస్తైన లక్ష్మీదేవిని ఈ విధంగా స్తోత్రం చేశాడు. అంటే ఏమిటి? వచ్చినదేదో వచ్చింది, కానీ మళ్ళా పోకూడదు కదండి. మనకి సంపద వచ్చింది అనుకోండి, లాటరీలో 10 కోట్లు వచ్చింది, మనం ఆ తర్వాత దేవుణ్ణి ఏం ప్రార్థిస్తాం? అయ్యా, ఈ జన్మకి ఇది చాలు, నిన్ను ఎక్కువ కోరను, కాకపోతే దీనిని కాపాడుకునేటువంటి శక్తిని, సామర్థ్యాన్ని, యుక్తిని ఇవ్వు నాయనా అని కోరుకుంటాం. అంటే ఆ ఎలాంటి వాళ్ళు? సామాన్యంగా సంతృప్తి చెందేటువంటి వాళ్ళు. కానీ చాలామంది అలా సంతృప్తి చెందరండి. అబ్బా 10 కోట్లు వచ్చిందే అని చాలామందిని చూస్తుంటాం. ఏదో ఇల్లు వాకిలి పాపం ఏదో ఒక ఉపద్రవం వచ్చి అమ్ముకున్నారు అనుకుందాం ఉదాహరణకి. ఒక 10 సంవత్సరాల తర్వాత, 10 కూడా అవసరం లేదు, 2-3 సంవత్సరాల తర్వాత ఎక్కడో వార్త చదువుతారు, ఈ బలానే పరిసరాల్లో రేట్లు బాగా పెరిగిపోయింది, అప్పటి ₹1,00,000 విలువ చేసేటువంటి ఆస్తి ఇప్పుడు 4 లక్షలు అయిందని. ఇంకా వీళ్ళు అమ్ముకొని దాన్ని అనుభవించి అంతా అయిపోయి ఉంటుంది, కానీ మళ్ళా లోపల ఆ వ్యథ అంటారు, అది ఉండిపోతుంది అన్నమాట. అయ్యో, ఈరోజు అమ్ముకోకుండా ఉంటే ఈరోజు 4 లక్షలు వచ్చింది. ఇలాగా కాకుండా
ఈ ఉన్నదానిని కాపాడుకునే విధంగా అంటే మళ్ళా పోకుండా చూడు అని చెప్పి స్తుతించాడనమాట. దేవరాజ్యేతితో దేవీం తుష్టావ అబ్జకరాం తదా. కాబట్టి ఆ ఉద్దేశంతో, ఏ ఉద్దేశంతో, భోగాలను కోల్పోకూడదనేటువంటి ఉద్దేశంతో తమ వైభవాన్ని, సంపదలను ఆల్రెడీ పాపం ఒకసారి కోల్పోయి అనుభవించాడు. ఎలా ఉంటుంది జీవితం అని అనమాట. ఆస్తి కోల్పోయిన వాడికి తెలుస్తుంది ఆ కష్టం అనమాట. బాగా అనుభవించి జీవితాన్ని ఉన్నట్లుండి ఏదో పోగొట్టుకున్నప్పుడు చాలా కష్టం అది. దీని నుండి బయటపడటం అనేది చాలా ఇంద్రియ నిగ్రహం ఉన్న వాళ్ళకే సాధ్యం అన్నమాట. అందరికీ అయ్యేటువంటిది కాదు. సరే, ఉన్నదేదో ఉన్నది, పోయినదేదో పోతున్నది, మనమేం సంపాదించి కాదు, ఏదో పూర్వీకులది అని మనస్సును కాస్త కుదుటపరుచుకొని మిగిలిన శేష జీవితాన్ని హాయిగా గడిపే వాళ్ళు ఉంటారు. కానీ గతాన్ని తలుచుకొని 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 కూలిపోయి ఆయుష్ కూడా తగ్గిపోయి వాళ్ళు ఉంటారు. అన్ని రకాలు ఉంటారన్నమాట. కాబట్టి ఇక్కడ పాప ఇంద్రుడు మళ్ళా పోకూడదని చెప్పి ఆయన లక్ష్మీదేవిని ఈ విధంగా ప్రార్థిస్తున్నాడు అనమాట. సింహాసనగత చక్ర సంప్రాప్య త్రిదివం పునః దేవరాజ్యేతితో దేవీం తుష్టావ అబ్జకర. ఇక్కడ దేవరాజ్యే స్థిత దేవీం కాదండి, దేవీమి విడిగా చదవాలి. దేవరాజ్యే స్థిత అంటే దేవరాజ్యంలో ఉన్నటువంటి ఆ సింహాసనం విరాజిస్తున్న వాడై దేవీం తుష్టావ అబ్జకరాం తత. కాబట్టి ఇక్కడ దేవీం అనేది ఆ లక్ష్మీదేవి. ఎటువంటి లక్ష్మీదేవి? తుష్టావ అంటే స్తుతించాడు, అబ్జకరాం అంటే పద్మము చేతిలో భాసిల్లేటువంటి లక్ష్మీదేవి. సరే, ఆయన ఏం చెప్పాడు? ఈ విధంగా ఇంద్ర ఉవాచ, ఇంద్రుడు పలికాడు ఏమని? నమస్తే సర్వభూతానాం జననీం అబ్జ సంభవాం శ్రియం ఉన్నిద్ర పద్మాక్షీం విష్ణోః వక్షస్థల స్థితాం. కాబట్టి నమస్తే అని ప్రారంభిస్తున్నాడు, దండం పెడుతున్నాడు. ఏమని? సర్వభూతములకును జనని అయిన నీకు అని అన్నమాట. నమస్తే సర్వభూతానాం జననీం. జననీం అంటే తల్లిలాంటి. ఎవరికి? అందరికీ జనని అయినటువంటి నీకు. ఎవరికి? సర్వభూతములకును. సర్వభూతానాం జననీం నమస్తే అబ్జ సంభవాం. అబ్జ సంభవాం అంటే తామర పువ్వులో నుండి జన్మించిన దానా ఓ తల్లి, శ్రీ మహావిష్ణువు యొక్క విశాలమైన వక్షస్థలమునందు నివసించెడిదానా. శ్రియం ఉన్నిద్ర పద్మాక్షిం విష్ణోః వక్షస్థల స్థితాం. విష్ణోః వక్షస్థల స్థితాం. స్థితాం అంటే ఏమిటి? ఉన్నటువంటి వారు, నివాసం ఉన్నటువంటి లక్ష్మీదేవి. ఎక్కడ? విష్ణువు యొక్క వక్షస్థలముపై నివాసం ఉన్నటువంటి లక్ష్మీదేవిని నమస్కరిస్తున్నాను. అంతకుముందు శ్రియం ఉన్నిద్ర పద్మాక్షిం అంటే ఏమిటి? వికసించిన. ఉన్నిద్ర అంటే వికసించిన, అంటే నిద్రించిన అంటే ఏమిటి? కళ్ళు మూసుకోవడం. ఉన్నిద్ర అంటే లేకుండా ఉండడం అంటే ఏమిటి? బాగా వికసించిన అని అర్థం అన్నమాట. కాబట్టి కళ్ళు బాగా వికసించినటువంటి అంటే ఇక్కడ వికసించిన కమలాల వంటి నేత్రాలు కలదానివి. అక్షీం అంటే నేత్రములు. కాబట్టి చక్కగా విచ్చుకున్న పద్మము యొక్క రేకుల వంటి అందమైన కన్నులున్న సౌందర్య రాశి, సిరి సంపదలకు అధిదేవత శ్రీ లక్ష్మి మాయమ్మ, నీకు వందనములు అర్పిస్తున్నానమ్మా. అదే అన్నమాట దీనికి ఒక తాత్పర్యం. నమస్తే సర్వభూతానాం జననీ మధ్య సంభవాం శ్రియం ఉన్నిద్ర పద్మాక్షిం విష్ణోః వక్షస్థల స్థితాం. అంతేకాదు, త్వం సిద్ధి, త్వం సుధా స్వాహ స్వధా, త్వం లోకపావని సంధ్య రాత్రి ప్రభా భూతి మేధ శ్రద్ధ సరస్వతి. అంటే అన్ని విశేషణాలు అనమాట. నువ్వు ఏమిటి? సాధారణమైనటువంటి లక్ష్మీదేవి కాదు నువ్వు, కానీ అందరికీ కూడా అధిదేవతవు. అదిలో సర్వప్రాణులు కూడా తల్లి అయిన దానివని చెప్పి, ఓ లోకపావిని పావని, నీవు సిద్ధివి, నీవే అమృతానివి. త్వం ఇతి, త్వం సిద్ధి. త్వం అంటే నీవు అని అర్థం. అనిమాది సిద్ధివి అంటే ప్రభా, దివసము, పగలు అని అర్థం. అనిమ, మహిమ, గరిమ, లఘిమ, ప్రాప్తి, ప్రాకామ్యము, ఈశ్వతము, వసిత్వం అనేవి అనిమాదులు అనమాట. కాబట్టి ఇవన్నీ కూడా నీవే. నీవు సిద్ధివి. సుధవు అంటే అమృతము. స్వాహ స్వధ అంటే నీవు లోకములను పవిత్రము చేసేదానివి అన్నమాట. పవిత్రురాలవు. సంధ్యాకాలము, రాత్రి, ప్రభ అంటే పగటి కాలము,
భూతివి అంటే మేధస్సువు, శ్రద్ధవు అంటే సరస్వతీ దేవివి. ఇలాగా సర్వము నీవే అన్నమాట అని చెప్పి ఈయన ప్రార్థిస్తున్నాడు. అంటే మనకి ఎవరన్నా సంపదలు ఇస్తే మరి ప్రార్థించాలి కదండి. పాపం కోల్పోయిన సంపదనంతా కూడా ఆమె తిరిగి ఇచ్చింది ఇంద్రుడికి. కాబట్టి ఆ యొక్క ఆనందంలో ఆయన ఈ విధంగా స్తుతిస్తున్నాడు అనమాట. మనం కూడా ఎవరన్నా మనకి ఐశ్వర్యాన్ని ఇచ్చినప్పుడు వాడిని స్తుతించాలి కదండి. స్తుతించకపోయినా కూడా ఒక కృతజ్ఞతాభావంతో ఉండాలి మనం కనీసం. మన పూర్వీకులు మనకి ఎన్నో రకాల ఆస్తులు ఇచ్చారు. ఆస్తి అంటే చిరాస్తులని కాదు, స్థిరాస్తులు కాదు. దానికంటే మించినటువంటి ఒక జ్ఞానాన్ని, అంటే వాళ్ళ ద్వారా వాళ్ళ వలన జన్మ ఎత్తినందువలన కూడా మనకి ఆ పుణ్యం కొంత వస్తుందన్నమాట. అందుకనే మన ఆలోచనలు కానీ అవన్నీ కూడా వారికి తగినట్లుగా ఉంటుంది. దానికైనా మనం కృతజ్ఞతాపూర్వకంగా ఉండాలండి. ఒక చక్కటి రూపాన్ని ఇచ్చారు, ఒక చక్కటి ఆరోగ్యాన్ని ఇచ్చారు, ఒక చక్కటి విజ్ఞానాన్ని ఇచ్చారు మనకి. లేదు, ఇటువంటి విషయాల్లో ఒక ఆసక్తి కలిగేలాగా వాళ్ళు మనల్ని పెంచారు. కాబట్టి మనం మనిషిని గుర్తించాలి, వాళ్ళకి ఎప్పుడు కూడా కృతజ్ఞులుగా ఉండాలి అనేటువంటి భావన ఏర్పడినప్పుడు మనకి ఎన్నో విషయాలు కనబడతాయండి. అది లేనప్పుడు వారి వద్ద ఎంత లబ్ధి పొందినా కూడా ఏది కూడా మనం కృతజ్ఞతగా తెలపము. కానీ ఒక మనిషి ఏడల వాత్సల్యం ఉన్నప్పుడు, గౌరవం ఉన్నప్పుడు, కృతజ్ఞత తెలపాలి అని అనుకున్నప్పుడు ఎన్నో విషయాలు మనకి దృష్టిగోచరం అవుతూ ఉంటాయి. చిన్న విషయానికి కూడా మనం కృతజ్ఞత తెలపవచ్చు. అది కూడా మనకి చాలా అవసరమైనటువంటిది అన్నమాట. కాబట్టి మన తల్లిదండ్రులు మనకి ఏమి ఇచ్చారు అనేటువంటి విషయాన్ని మనం ఒక్కసారిగా జ్ఞాపకం చేసుకుంటే అనేకమైనటువంటి విషయాలు మనకి దీంట్లో గోచరిస్తాయన్నమాట. అంటే వాళ్ళకి మనం కృతజ్ఞతాపూర్వకంగా ఎంతగా కృతజ్ఞత తెలపాలనే విషయాన్ని మనకి తెలుపుతుంది అనమాట. కానీ మనం అవన్నీ ఆలోచించము. అయ్యో మనకి ఆస్తి ఇవ్వలేదే, అయ్యో మనకి అది ఇవ్వలేదే, ఇది ఇవ్వలేదే, పోతూ పోతూ అప్పులు మిగిల్చాలి, ఇలాంటి ఆలోచనలు వాళ్ళ ఎడల కృతజ్ఞత అనేది తెలిపేందుకు అడ్డంకుగా మారుతుంది అనమాట. అది పోవాలి. అది పోయినప్పుడే మనం అందరి ఎడల, ఒక తల్లిదండ్రుల ఎడల కాదండి, మనం ప్రతిరోజు కూడా మనం ఎంతో మంది నుంచి మనం ఎన్నో రకాల ప్రత్యక్ష అప్రత్యక్ష ఉపకారాలు పొందుతూ ఉంటాం. ప్రత్యక్ష అప్రత్యక్ష. కానీ మనం గుర్తించము. అంతే, అదే తేడా అన్నమాట. దాన్ని గుర్తించినటువంటి వాళ్ళే మహానుభావులు. ఉదాహరణకి మనం ఇప్పుడు కూర్చొని చదువుకుంటున్నాం. దీనిలో మనం పరస్పరం కృతజ్ఞత తెలుపుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. పరస్పరం నీ వల్ల నాకు, నా వల్ల మీకు కూడా ఏ విధంగా లబ్ధి పొందుతున్నాం, ఆ విధంగా దీన్ని ఏర్పరిచినటువంటి వాళ్ళు ఎవరు, ఈ విధంగా ఆలోచిస్తూ పోతే ప్రతి జీవి ఎడలుగా మన కృతజ్ఞతాపూర్వకంగా ఉండవలసిన అవసరం ఎంతో ఉందండి. అది మనల్ని తగ్గిస్తుంది, మనల్ని ఎప్పుడు కూడా హెచ్చరిస్తూ ఉంటుంది అనమాట. ఎందుకు చెప్తున్నా అంటే ఈయన ఇంద్రుడు అంతటి కృతజ్ఞతాపూర్వకంగా లక్ష్మీదేవిని ప్రార్థిస్తున్నాడు. అందుకనే ఏం చెప్తున్నాడు ఆయన, త్వం సిద్ధి త్వం సుధా స్వాహ స్వధా త్వం లోకపావని. ఓ లోకపావని, నీవు సిద్ధివి, నీవే అమృతానివి, నీవు స్వాహాదేవి, నీవే స్వదవు, సంధ్య రాత్రి ప్రభా భూతి మేధ శ్రద్ధ సరస్వతి అన్నీ కూడా నీవే అంటున్నారు అనమాట. అంతేకాదు, యజ్ఞ విద్య మహావిద్య ముఖ్య విద్యా చ శోభని ఆత్మవిద్యా చ దేవి త్వం విముక్తి ఫలదాయిని. విముక్తి ఫలదాయిని. ఇంకా కూడా నువ్వు ఎటువంటి దానవు ఓ కళ్యాణి, నీవే యజ్ఞ విద్యవు. యజ్ఞ విద్య ఇది చెప్తున్నా. అంటే యజ్ఞ విద్య అనగా ఏమిటి? కర్మ విద్యవు. మహావిద్య అనగా విశ్వరూప ఉపాసన. ముఖ్య విద్య ఆ పేరుతో చెప్పబడేటువంటి ద్వాదశాక్షర విద్య మొదలైన రహస్య మంత్ర విద్య. ఆత్మ విద్య అంటే ఏమిటి? బ్రహ్మ విద్య. ఈ తీరుగా కర్మ విద్యాది రూపంతో విముక్తి ఫలమునిచ్చే దానివి నీవే. విముక్తి ఫలమునిచ్చేటువంటి దాను అన్నీ కూడా నీవే. వీటికి అన్నిటిలో మూల కారణం. మనం ఆ విధంగా కాకపోయినా కూడా కనీసం లక్ష్మీదేవి వలన మనం పొందేటువంటి లాభాలు ఎన్నో ఉన్నాయి. అది చెప్పుకుంటూ పోతే ఇంకా 4-5 తరగతులు సరిపోతుంది. కాబట్టి మనం ఖచ్చితంగా మనకి వచ్చేటువంటి సంపద గురించి లక్ష్మీదేవి ప్రార్థిస్తూనే ఉండాలి. సంపద అంటే ఏదో తరతరాలుగా ఉండి తినవలసింది కాదండి. మనం కనీసం హాయిగా గడిపేందుకు సరిపడా ఇచ్చినందుకు కృతజ్ఞతాపూర్వకంగా ఉండాలి. కాబట్టి ఇక్కడ కూడా యజ్ఞ విద్య అన్నీ చెప్తున్నాను. యజ్ఞ విద్య మహావిద్య అన్నీ కూడా నీవే. అంతేకాదు, ముక్తి ఫలాన్ని ఇచ్చేటువంటి ఆత్మ విద్యవు కూడా నీవే. ముక్తి ఫలాన్ని ఇచ్చేటువంటి అంటే ఏమిటి? దాని వలన ముక్తి ఫలం మనకి పొందుతుంది అనమాట. అటువంటి విద్య కూడా నీవే. అన్వీక్షికి త్రయీవార్త దండనీతి త్వమేవచ సౌమ్య సౌమ్యై సౌమ్య అసౌమ్యై జగద్రూపై త్వయి ఏతద్దేవి పూరితం.
అంటే ఈ జగత్తంతా కూడా నీ చేతనే పూరించబడింది. అన్వీక్షకి అంటున్నారు. అంటే ఏమిటి? తర్క విద్యవు అని అర్థం. నీవు త్రయి అంటే ఏమిటి? మూడు వేదములు అన్నమాట. ఈ వార్త, శిల్పశాస్త్రము, రకరకాల వస్తువులను ఉత్పత్తి చేసేటువంటి విద్యలు. అంతేకాదు ఆయుర్వేదము వంటివి, దండనీతి అంటే సామధాన భేద దండ ఉపాయాలను ప్రతిపాదించేటువంటి రాజనీతి శాస్త్రం, ఈ తీరుగా ఇంకా వేరువేరుగా ఉన్న వాటితో సౌమ్యములు, అసౌమ్యములు అయినటువంటి సౌమ్య, అసౌమ్య జగత్ రూపై అయినటువంటి రూపాలతో ఉన్న నీకు చెందిన వానితో త్వయ్యేవ దేవీ పూరితం. త్వయి సారీ త్వయా ఏతత్ దేవీ పూరితం. త్వయా ఏతత్ దేవీ పూరితం. త్వయ అంటే ఏమిటి? నీ చేత అని అర్థం. కాబట్టి ఇటువంటి నీకు చెందిన వానితో ఈ జగత్తు అంతా కూడా నిండి ఉన్నది. సౌమ్య అసౌమ్యై జగత్ రూపై త్వయి ఏవ త్వయి సారీ త్వయా ఏతత్ దేవి పూరితం. కాబట్టి నీ యొక్క రూపాలే శాంత మరియు ఉగ్రము, అటువంటి రూపాలు, నీ యొక్క సౌమ్య అసౌమ్య రూపాలతో ఈ విశ్వమంతా కూడా నిండిపోయేది అన్నమాట. అంటే ఎక్కడ చూసినా కూడా నీవే. అందుకే మనం కూడా ఎక్కడ చూసినా కూడా లక్ష్మి గురించే కొట్లాట జరుగుతుంటుంది. సంపద గురించే అన్నమాట. సంపద గురించే ప్రతి ఎక్కడ చూడండి, ఏ విషయమైనా, ఏ బంధుత్వాలైనా వాటి వలనే నిలబడడం కానీ, లేదు చెడిపోవడం కానీ, వైషమ్యాలు, విరోధాలు, ప్రేమ అనురాగాలు అన్నీ కూడా వాటి వల్లనే అన్నమాట. అంత రాసేస్తా ఉంటుంది పిల్లలకి. వాళ్ళు ఎక్కడలేని అనురాగంతో చూసుకుంటారు. అది వేరే విషయం, చూసుకుంటారో లేదో అది వేరే విషయం అనుకోండి. కానీ వాళ్ళకు సంతోషం. కాబట్టి మొత్తం లక్ష్మీదేవి అన్నమాట. కాబట్టి సర్వం జగత్ అంతా కూడా లక్ష్మీదేవి పైనే ఆధారపడి ఉంటుందన్నమాట. ధనమూలం ఇదం జగత్. ఇదే రామాయణంలో, మనం రామాయణంలో చదువుకున్నాం. వీరిరువురి మధ్య లక్ష్మణుడు శ్రీరాముడి యొక్క మధ్య సంభాషణలో చెప్తాను. సర్వమూలం ఇదం జగత్. ఈ జగత్ అంతా కూడా ధనమూలం ఇదం జగత్. సర్వం ధనమూలం ఇదం జగత్ అన్నారు. అది ఆ రోజు కాదు, ఈ రోజు కూడా. అంటే ఏమిటి దానికి అర్థము? ధన ధనమే మూలము అంటే అర్థం ఏమిటి? దానికోసము నీవు తాపత్రపడే అవసరం లేదు. కానీ మన దైనందిక జీవితంలో కూడా కాస్తో కూస్తో ధనం అంటూ ఉండాలి మన అవసరాలకి. అది లేకుండా మనం జీవించలేమన్నమాట. ఏదో ఒక ధనం, విద్యాధనము, లేదు లక్ష్మి, సంపద, ఇవన్నీ కూడా ఉండాలి కాస్తో కూస్తో. లేనప్పుడు మనం జీవించలేము హాయిగా. కాబట్టి ధనమూలం ఇదం జగత్ అన్నారు. ఆ తరువాత కాతు అన్య త్వాం ఋతే దేవి. కాతు అన్య అంటే ఏమిటి? కాదు అంటే ఏంటి? వేరెవరు. అదేవిధంగా ఇక్కడ ఋతే అని పదం ఉపయోగించేది. త్వాం ఋతే అంటే నీవు కాకుండా. ఋతే అంటే నీవు కాకుండా అని అర్థం అండి. అంటే నీవు కాకుండా అంటే ఏంటి అర్థము? నీవే, నీవు తప్పించి వేరెవరు లేరు. ఋతే అమృతే దేవి త్వాం ఋతే దేవి సర్వయజ్ఞమయం వపు అధ్యాస్తే దేవదేవశ్చ యోగి చించం గదాభృత. ఇంకా ఒక చక్కని విషయం చెప్పారు ఇక్కడ. నీవు కాక ఇంకొకరు ఎవరైనా సరే ఆ విష్ణుమూర్తి యొక్క శరీరముపై అధివసింతురా. నీ ఒక్కదానివే దానికి అర్హురాలని చెప్తున్నాను అనమాట. కాత్వం అన్య త్వాం ఋతే దేవి. కాతు అన్య త్వాం ఋతే దేవి. ఋతే అంటే నీ తప్ప అంటే ఏమిటి? నీవు కాకుండా దేవి, లక్ష్మీదేవి సర్వయజ్ఞమయం వపు, ఆ దేవతలకే దేవుడైనటువంటి దేవదేవస్య యోగి చింత్యం అంటే యోగీశ్వరుచే మనస్సులో ధ్యానించబడేటువంటి గదా భృత. భృత అంటే ధరించినటువంటి వాడు. గదాధారి అయినటువంటి సర్వయజ్ఞమయం వపు, సర్వయజ్ఞమయుడైనటువంటి విష్ణుని, వపు అంటే శరీరము, విష్ణు శరీరముపై అధివసింతురా అంటే ఏమిటి? నీ ఒక్కదానివి. అధ్యాస్తే అంటే ఏమిటి? అధివసింతురా అంటే ఏమిటి? మనకి అందరికీ తెలుసు విష్ణువు యొక్క వక్షస్థలం నందు ఉన్నటువంటి లక్ష్మీదేవి. కాబట్టి ఆమెను అడుగుతూనే ఉంటా, నీవు తప్ప నీ యొక్క సౌభాగ్యం మిక్కిలి ఆశ్చర్యకమైనది అంటున్నాడు అనమాట. కాత్వన్ అన్యా అని అంటే నీకంటే వేరైన ఏ స్త్రీ కూడా గదాధరుడు ఏంటో శ్రీమన్ నారాయణ యొక్క వపుర అధ్యాస్తే అంటే వక్షస్థలమునందు నివసిస్తున్నది అని అర్థం. అంటే గుండెలో గూడు కట్టుకున్నది
అని అర్థం అనమాట. కాబట్టి ఇక్కడ చాలా మంది స్త్రీలు తమ భర్తలకు ఏం చేస్తారు, ప్రియురాండ్రు కావచ్చును. ఇంకా తమాషా అంటే ఒక ఏమంటారు మనం కాంట్రడిక్టరీ స్టేట్మెంట్ ఒకటి ఉందన్నమాట. కాంట్రడిక్టరీ కాదండి, కాంట్రవర్షియల్ స్టేట్మెంట్ ఒకటి రాశారు వ్యాఖ్యానంలో. అదేమిటంటే భర్తలకు ప్రియురాండ్రు కావచ్చంట, కానీ వారి హృదయాలలో చోటు సంపాదించుకున్న వారెవరు అని ప్రశంస అన్నమాట. అంటే ఏమిటి ఇక్కడ, లక్ష్మీదేవిని కూడా నీవు ఆయన హృదయంలో చోటు చేసుకున్నావు. ప్రియురాలే కాదు, చాలా మంది ప్రియురాలు ఉండొచ్చండి. ఉదాహరణకి కృష్ణుడు చాలా మంది ఉన్నారు, కానీ ఆయన హృదయంలో రుక్మిణీదేవికి ఒక ప్రత్యేకమైన స్థానం. సత్యభామను కూడా పాపం ఆయన ప్రేమిస్తారు, కానీ సత్యభామలో ఉండేటువంటి కాస్త శ్రీకృష్ణుడు తనవాడు అనేటువంటి ఆ గర్వం ఎక్కువ ఉంటుంది ఆమెకి. అది ఉంటుంది కదండి, ఫలానా పురుషుడు నా నా భర్త అన్నప్పుడు ఆ గర్వం ఉంటుంది అనమాట. వాడు గొప్పవాడైతేనండి, గొప్పవాడు కానప్పుడు ఆ గర్వం ఉండదు అనుకోండి, అటువంటి గర్వం. కానీ రుక్మిణీ దేవి అది లేదనమాట. అందుకే మనకి తులాభారం అని ఇవన్నీ మనం చదువుకున్నది. అదేవిధంగా ఛాయాచిత్ర చూచినది, సినిమాల్లో చూసినది, ఇవన్నీ కూడా తులాభారం అని నారదుడు ఈ సమస్యకు ఒక పరిష్కారం చూపెడతాడనమాట. అంటే సత్యభామ గర్వాన్ని కాస్త ఆయన పని అదే అనమాట. ఎవరైనా ఎక్కువ గర్వంగా ఉంటే ఏ విషయమైనా ఆ గర్వభంగాన్ని చేయటమే ఈయన మూల కారణం, మూల పురుషుడు అనమాట. అటువంటి వాడనమాట, కలహాసనుడు. అందుకే ఇద్దరి మధ్యలో కలహాన్ని కలిగించాడు. అటువంటి ఇక్కడ మాత్రం పాపం రుక్మిణిగను సత్యభామకి అటువంటి ఆ ఉన్నటువంటి ఆ ఈర్ష్యా ద్వేషాన్ని కాస్త తరిమి కొట్టారనమాట. ఆ తరువాత రుక్మిణీదేవిదే నిజమైనటువంటి ప్రేమ అనేటువంటి విషయాన్ని తెలియపరుస్తారు మన తులాభారం అనేటువంటి సంఘటనతో. ఇక్కడ లక్ష్మీదేవి గురించి ఇంద్రుడు చెప్తున్నాడు ఏమని, నీ నీవే నీ ఒక్కరివే ఆ విష్ణుని శరీరంపై అధివసించగలిగేటువంటి దానవు, వేరెవరికి అర్హత లేదు అటువంటి దానవు అని చెప్పి దేవదేవుడు ఇటువంటి వారు, అది కూడా మహావిష్ణువు సాధారణమైనటువంటి వాడు కాదు, అటువంటి మహావిష్ణువు. అది అంటే బలాని వారు గొప్పవాడు నా భర్త అని చెప్పుకుంటే ఎంత గొప్పండి. ఇతరులు కూడా చెప్తారు కదండి, మీకేమండి ఆయన మహాపురుషుడు అంటుంటారు. అలాగా వీరు చెప్తున్నామట, దేవదేవుడు యోగుల చేత తలుచుకోబడేవారు అయినటువంటి గదాధరుని యొక్క సర్వయజ్ఞమయము పరమ పవిత్రము అయినటువంటి శరీరమునందు అధివాసము చేయు స్త్రీ నీకన్నా వేరెవరైనా ఉన్నారా అంటే లేరు అని అర్థం కదండి. కాబట్టి నీవే అంతటి అదృష్టానికి నోచుకున్నావని మెచ్చుకున్నాడు అనమాట. లక్ష్మీదేవి మెచ్చుకున్నాడు, ఎందుకంటే సంతృప్తి పరుస్తున్నాడు, తనకు ఇచ్చినటువంటి ఐశ్వర్యానికి తిరిగి పొందేలా చేసినటువంటి ఆ కృతజ్ఞత భావం ఆయనలో కనబడుతుంది, ప్రతి అక్షరంలో రాశారు అనమాట. కాబట్టి ఆ విధంగా త్వయాదేవి కా త్వ అన్యా త్వా వృతే దేవి క్వాతు అన్యా సర్వయజ్ఞమయం వపు అధ్యాస్తే దేవదేవశ్చ యోగిచింత్యం గదావృత త్వయాదేవి పరిత్యక్తం సకలం భువనత్రయం వినష్టప్రాయమభవత్ త్వయ్యేదానీం సమేధితం త్వయా ఇదానీం సమేధితం త్వయా ఇదానీం సమేధితం. సమేధితం అంటే ఏమిటి, పెంపొందించేసావు. ఎందుకు ఏం చెప్తున్నాడు, లక్ష్మీదేవి నీచే విడిచివేయబడ్డ మూడు లోకాలు నష్టప్రాయాలు అయిపోయాయి. త్వయా దేవి పరిత్యక్తం, త్వయా అంటే నీచేత, పరిత్యక్తం అంటే విడువబడినటువంటి అని అర్థం. కాబట్టి నీచేత విడువబడినటువంటి ఈ యొక్క మూడు లోకాలు నష్టప్రాయాలు అయిపోయాయి అనమాట. పరిత్యక్తం సకలం వినష్టప్రాయం అభవత్. అభవత్ అంటే అయినవి, అయిపోయాయి. ఎలా అయిపోయాయి, వినష్టప్రాయం అంటే ఏమిటి, నష్టప్రాయాలు అయిపోయాయి అంట. అంటే దేనికి పనికి రాకుండా అయిపోయాయి. లక్ష్మీదేవి లేకపోతే అంతే కదండి, అలా అయిపోయినది. త్వయా ఇదానిం, కానీ నీవు మళ్ళీ త్రైలోక్యాన్ని పెంపొందింపజేశావు. త్వయా ఇదానీం సమేధితం అంటే పెంపొందించజేశావు. కాబట్టి త్వయాదేవి పరిత్యక్తం సకలం భువనత్రయం వినష్టప్రాయం అభవత్వయ్యా ఇదానీం సమేధితం